మయన్మార్లో సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలో చిక్కి విలవిల్లాడిన దేశ పౌరుల్ని కేంద్ర ప్రభుత్వం కాపాడింది. ఇందులో 4 రాష్ట్రవాసుల్ని సురక్షితంగా దేశానికి రప్పించామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా విదేశాలకు వెళ్లేవాళ్లు జాగ్రత్త పడాలని సూచించారు. మయన్మార్లో చిక్కుకున్న మరికొందరిని సురక్షితంగా దేశానికి రప్పిస్తామని చెప్పారు. ఇక్కడి స్థానిక ఏజెంట్లే తమను మోసం చేశారని మయన్మార్ నుంచి వచ్చిన బాధితుడు వాపోయాడు. మయన్మార్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వీళ్ళని చిత్రహింసలు పెట్టి సైబర్ క్రైమ్లో వాడి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఇండియన్ ఎంబసీ ఒక 37 మెంబర్స్ని రెస్క్యూ చేసింది. అందులో 4 తెలుగువారు ఉన్నారు. వీళ్ళని అంటే డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్, కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్లి అక్కడ నుంచి నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్, అమెరికా, యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాళ్ళ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ. కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫుడ్ సరిగా పెట్టరు, పండుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి. కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కింద పడి బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన డెస్పరేట్నెస్ లో ఎవరితో పడితే వాళ్ళతోటి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్లొద్దు. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటున్నారు. అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది. ఫోన్ కానీ ఏమీ ఉండవు. ఇలాంటి స్కాములకి దయచేసి మీరు పడొద్దని, అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం, ఎంబసీ వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవటం, ప్రజాప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మద్దాల సాగర్ జగన్. మా ఏజెంట్ నేమ్ వచ్చి భరత్. ఈజ్ రావులపాలెం. ఈజ్ వెరీ బిగ్ స్కామర్. చాలా మందిని ఇలాగే ఫ్రాడ్ చేస్తున్నాడు. ఆయన రాజమండ్రి అని చెప్పి హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్కి అన్నిటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఆయన ఏమొచ్చి థాయిలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్యాష్ అని అవన్నీ డబ్బులు చాలా తీసుకున్నారు. తర్వాత షో మనీ కానీ థాయిలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కిందనని కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు. ఆయన కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు. ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్. అది మన మయన్మార్